నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, జగన్ విశాఖ ఉక్కులో జరిగినటువంటి స్టీల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి బాధితుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళారు. సరే, ఆ వెళ్ళిన ఎపిసోడ్ అంతా తర్వాత పెడదాం. కానీ ఆయన వెళ్ళిన తర్వాత పాపం ప్రెస్ మీట్ పెట్టేసి లోకేష్ గారిని, నువ్వు ఇచ్చేది ఏంది, మీ అయ్యి ఇచ్చాడా, మీ సొమ్మ, ప్రభుత్వ సొమ్ము కదా, నేను గతంలో ₹1,00,00,000 ఇచ్చాను, మీరు కూడా ₹1,00,00,000 ఇవ్వండి, ఇవ్వాల్సిందే అని చెప్పాడు. సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, డిమాండ్ చేయడంలో తప్పు లేదు. అయితే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఏంటి, ఎల్జీ పాలిమర్స్కి మేము ₹1,00,00,000 కాంపన్సేషన్ ఇచ్చాము, 14 మందికి ఆ ₹1,00,00,000తో పాటు 14 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే శాశ్వత ఉద్యోగాలు ఇచ్చానని చెప్పాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ఇస్తానన్నాడు. ఆ ఎక్స్గ్రేషియా ఎలా ఇచ్చాడు, మరి ఆ పరిశ్రమలతో ఏం మాట్లాడుకున్నాడో ఎయిర్పోర్ట్ లాంచ్లో జరిగినటువంటి మీటింగ్లో అది ఎవరికి గోప్యంగా బయటికి రాలేదు. సో దాన్ని పక్కన పెట్టేసి ₹1,00,00,000 కాంపన్సేషన్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఉద్యోగాలు ఇచ్చాననేది అబద్ధం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత సరే, ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఒకవేళ నిజంగా ప్రభుత్వం తప్పు చేసింది, నువ్వు మానవతా దృక్పథంతో ఏమన్నా సహాయం చేయాలనుకుంటే ఆయన చెప్పాడు, ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తే ఇస్తుంది, ఇవ్వకపోతే ఆయన యాస్టీజ్గా చెప్పే డైలాగు ఏంటి, ఆయన ఏం చెప్తాడు, ఎందుకంటే నేను వీడియో ప్లే చేయకముందే మీరు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఏమంటాడు ఆయన? సరే, ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. వెంటయ్యన్న కుటుంబానికి కూడా ఇదే ప్యాకేజ్ కూడా వాళ్ళకు కూడా వర్తింపచేసి వాళ్ళ కుటుంబానికి కూడా ఇదే మాదిరిగానే ఆదుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి, ఇద్దరికీ కూడా గట్టిగా వీళ్ళిద్దరికీ కూడా చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వెంటనే చిత్తశుద్ధి చూపండి, ఎంప్లాయీస్కి తోడుగా ఉండండి. మీరు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినట్టుగానే మీరు కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, మేము చేసినట్టుగానే తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపి ఇది జరగకుండా కూడా ఆపే కార్యక్రమంలో చిత్తశుద్ధిని కూడా చూపండి అని చెప్పి కూడా గట్టిగా వీళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఇదొకటే కాదు, మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1,00,00,000 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి, అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా మానవత్వం చూపాలి అని చెప్పి, మానవత్వం చూపుతూ ఆదుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతా ఉన్నాం. సో చూశారు కదా, ఆయన ఏమంటున్నాడు, దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్న ప్లీజ్ అన్న జగన్ అన్న, నీకు దండం పెడతాను, ప్లీజ్ అన్న ఈ డైలాగ్ వాడు, బంద్ చేసే, ఇది అక్కడ పెడితే అక్కడ వాడమాక, దేవుడు దయ తెలిసి మన ప్రభుత్వం వస్తే, ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా నేను వచ్చాక అధికారంలో రాగానే ₹1,00,00,000 మొదటి నెలలోనే ఇచ్చి పడేస్తానన్నాడు. నేనేమంటున్నానంటే, కొంచెం గతంలో కడపలో వరదలు వచ్చాయి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కడపలో చాలా పెద్ద మొత్తాన వాళ్ళకి సహాయం చేశారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ట్రస్టో, వైఎస్ఆర్ ట్రస్టో, లేకపోతే భారతిరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా పెట్టి ఇప్పుడు దాదాపుగా 8 మంది చనిపోయారు. తలా ₹10,00,000 వ్యక్తిగత సహాయం నుంచి ఒక ₹80,00,000 వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? నీ ప్రభుత్వం ఇప్పుడు నీ పార్టీలో ₹1,00,00,000 డబ్బులు మూలుగుతున్నాయి, ఎందుకంటే భారతదేశంలో రిచెస్ట్ పార్టీ ఇది. అందులో తలా 10 లక్షలు ఇచ్చేస్తే పాపం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. రేపు మీ ప్రభుత్వం వచ్చుద్దో సచ్చుద్దో దాని తర్వాత పక్కన పెట్టేసి, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు స్పాట్ వాళ్ళకి ఏం న్యాయం చేసావు? ఎవరు వచ్చి అడిగినా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ఏకైక సింగిల్ సెంటెన్స్ ఏంటంటే మన ప్రభుత్వం రానివ్వండి, ముందు వాడతాడు, దేవుడు దయచేసి మన ప్రభుత్వం రానివ్వండి, ఆ రోజు సాయం చేస్తానని చెప్తాడు. ఈ డైలాగు వాడి అరిగిపోయినటువంటి గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా ఈ డైలాగ్ వాడుతూనే ఉంటాడు. ఏమి ఇవ్వాల, ఆ పాప నెత్తిని చేయి పెట్టాడు, ఆశీర్వదించాడు. అంటే
అన్నకు నెత్తి మీద చేయబెట్టడం అనేది మామూలుగా అలవాటుగానే ఉంది, పొరపాటు ఆ పరిపాటిగానే జరిగింది. ఆయన ఇంకో మాట చెప్పాడు, అసెంబ్లీలోనూ మీరు బిల్లు పాస్ చేసి, నా లెక్కనే బిల్లు పాస్ చేసి విశాఖని ప్రైవేటైజేషన్ కాకుండా మీరు అడ్డుకోవాలని బిల్లు పాస్ చేయండి. మరి నువ్వెందుకన్నా అసెంబ్లీకి వెళ్ళావు? ఏందన్నా ఇదే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడితే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టింది కానీ గుండెలు బాదుకొని కొట్టుకొని చేస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మీ బాధితుల తరపున నేను పోరాడతాను, ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక్కొక్క బాధితుడికి 10 లక్షలు ఇస్తున్నా, గాయపడినటువంటి వాళ్ళకు ఒక 5 లక్షలు ఇస్తున్నా. ఏమవుతుంది మహా అయితే చెప్పండి? మహా అయితే ఏమవుతుంది? 8 పదులు 80 లక్షలు, 6 5లు 30 లక్షలు, 1,10 లక్షలు. అదే నీకు పెద్ద చీపు నీ లెక్కలో పోల్చుకుంటే. కానీ ఇవాళ ప్రచారానికి 100 రూపాయలు ఇచ్చేసి ఆడవాళ్ళందరం దోలకొచ్చేసాడు, పెద్ద ఎత్తున దోలకొచ్చేసాడు. సరే, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, పులివెందుల పులిబిడ్డ, మాట తప్పడు మడమ తిప్పడు అంటాడు. ఇదంతా కూడా స్క్రిప్ట్లో రాసి పెట్టింది. స్క్రిప్ట్లో రాయినటువంటి విషయం ఏంటంటే, పాపం విలేకరులు ఆయన చెప్పిన సొంతా విన్నారు. ఇని లాస్ట్లో విలేకరులు అన్నా జగనన్న ప్లీజ్ జగనన్న ఒక్క చిన్న క్వశ్చన్ అడుగుతానన్నా, ఒక్క చిన్న క్వశ్చన్ అన్నా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఏమన్నాడు, ఎందుకంటే స్క్రిప్ట్లో లేని కదా, నాకు వినపడట్లేదమ్మా ఈ సైకిల్ చేశాడు. సరే, అందులో ఒకటి పెద్దగా ఉండి, సార్ విశాఖని ప్రైవేటైజేషన్ చేయకుండా మీ పార్టీ తరఫున ఏం చేస్తారని అంటే, అంతలోకి ఆ పక్కన ఉన్నాడు ఒకడు, ఏం మాట్లాడుతున్నావు స్క్రిప్ట్లో లేని ప్రశ్న అయితే మా పులన్నయ్య సమాధానం చెప్తాడంటూ రియాక్షన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఫటాఫట్ ఉడాయించుకొని పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఒక వీడియోలో ఎన్ని వేరియేషన్స్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్లో ఉన్నది మాత్రమే మాట్లాడతాడు, స్క్రిప్ట్ దాటి బయట మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. అట్లాగే ఆయన ఏమంటాడంటే, అసెంబ్లీలో తీర్మానం చేస్తే విశాఖ ప్రైవేటైజేషన్ అవటం అడ్డుకున్నానంటాడు. నేను అంటున్నా, అతను గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్రాన్ని విభజనకు అడ్డుకోవాలంటూ బిల్లు పాస్ చేశారు, అసెంబ్లీ నుంచి లోక్సభకు పంపించారు. మరి ఆ రోజు వాడారా? చెత్తబొట్టలో పడేసి రాష్ట్రం విభజన చేశారు. నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి ఈ డ్రామాలు, ఈ డ్రమ్టిక్ వేషాలు, అక్కడ జనాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేసి, అరే 10 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు నీ పార్టీ తరపున సహాయం చేయలేకపోయావు నువ్వు. కనీసం కేంద్ర ప్రభుత్వం 2 లక్షలన్నా అంతన్నా ఇవ్వలేకపోయావు. 2 లక్షలు బాధితుల కుటుంబాలు, గాయపడిన వాళ్ళకి 1 లక్ష. ఏం తప్పే ఉంది? 8 రోజులు 16 లక్షలు, అయ్యో 6 లక్షలు, 22 లక్షల రూపాయల డబ్బులు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. నువ్వు కూడా రేపు ప్రభుత్వం వస్తే రాష్ట్ర ఖజానా నుంచి అప్పనంగా డబ్బులు ఖర్చు పెడతామని అంటాడు. ఇచ్చి పడేస్తాను నేను, నాది కాదుగా సొమ్ము, ఇచ్చి పడేస్తాను. అయ్యా, లోకేష్ చెప్పింది ఈరోజు 25 లక్షల రూపాయలు తక్షణం సహాయం చేస్తున్నావు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకున్నది ఇవ్వడానికి రెడీగా ఉంది. అంతేకాకుండా 8 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇస్తాం. అలాగే ఎవరైతే గాయపడిన వాళ్ళు కానీ, ఒకవేళ వాళ్ళు అంటే డిజేబుల్స్ కానీ ఏదైనా వచ్చి వాళ్ళు వర్క్ చేయలేకపోతే వాళ్ళ పిల్లలకు కూడా మేము ఉద్యోగాలు ఇస్తాం. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి ఏమేమి రావాలో బెనిఫిట్స్ అన్నీ కూడా అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది. నేను అడుగుతుంది ఏంటంటే, ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఒక్క చోటే నువ్వు కోటి రూపాయలు ఇచ్చావు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎక్కడన్నా కోటి రూపాయలు ఇచ్చావా? అట్లాగే కచ్చులూరు పడవ ఘటనలో ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చావా? ఎక్స్గ్రేషియా అందించావా జగన్మోహన్ రెడ్డి? ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చావు? సరే, అది పక్కన పెట్టేసాయి. కడప జిల్లాలో మీ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి బాధిత కుటుంబాలకి కోటి రూపాయలు ఇచ్చావా? మీ ప్రభుత్వ వైఫల్యము, అక్రమ ఇసుక ద్వారా అక్కడ కొట్టుకుపోయినటువంటి బాధిత కుటుంబాలకి కోటి రూపాయలు ఇచ్చావా? ఒక ఎల్జీ పాలిమర్స్కి ఎందుకు కోటి రూపాయలు ఇచ్చావు? ఎందుకంటే నువ్వు ఫ్లైట్ దిగి వచ్చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంచ్లో నువ్వు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నావు. ఈ లీక్ బయటికి వెళ్తే చాలా డేంజరస్ కాబట్టి నాకు ఇంత ఒక 180 కోట్లు 200 కోట్ల రూపాయలు వైట్ మనీని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని బయటకు వచ్చేసి ఈ 200 కోట్లకి 10% నువ్వు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చావు. నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దేనికైనా కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఒక్క ఎల్జీ పాలిమర్స్ ఘటన తప్పనిచ్చి. మీరు కావాలంటే రివైజ్ చేసుకోండి. కచ్చులూరు పడవ ఘటన కావచ్చు, జంగారెడ్డి నాల్చారు ఘటన కావచ్చు, అన్నమయ్య డ్యామ్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత మెడికల్స్ ఫార్మాలో జరిగినటువంటి బ్లాస్టింగ్ కావచ్చు, లేకపోతే తిరుపతిలో ఆక్సిజన్ అందక రియా హాస్పిటల్ చనిపోయిన పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కోటి రూపాయలు ఇచ్చావా? మరి ఈ కోటి రూపాయలు ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ కోటి రూపాయలు ఇక్కడ ఎందుకు ప్రొవైడ్ చేశావు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రివైజ్ చేయాలి.
ఎందుకంటే ఆ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తోటి జగన్మోహన్ రెడ్డికి ఒక లాబింగ్ నడిచింది. ఆ లాబింగ్లో ఇచ్చినటువంటి 10%ని ఆయన అప్పనంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టేసి ఆయన దాన కర్ణుడు, అపర వీర కుబేరుడు, చేతికి వెముక లేదనేటువంటి పెద్ద పెద్ద భారీ ఎలివేషన్స్ వేసుకుంటున్నాడు. సో కాబట్టి మీరు నేను పక్కన పెట్టేసండి, ఒక్క ఎల్జీ పాలిమర్స్కి తప్ప నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దుర్ఘటనలకి ఏటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయో మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒకసారి మీరు చేసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటి వెనకాల ఉన్న మతలబ్ ఏందో బయటపడిపోయింది. అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతటితోటి అయిపోలేదు, ఇంకా మేము చేస్తామని చెప్పారు. మీరు అడగండి, తప్పులేదు. అసెంబ్లీలోకి వెళ్ళి కొట్లాడండి. ముందు నువ్వు వాళ్ళు బిల్లు పాస్ చేయాలంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గారి ముందు నీ ప్రశ్నలు లేవనెత్తాలి కదా. నువ్వేమో సమస్యల పైకి ఎత్తావు, మాట్లాడవు, ఏం చేయవు. కానీ ఈ ఊరికే ఏదో డబ్బా మాట్లాడి టైం పాస్ వ్యవహారం చేస్తావు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా నీకు. కొంచెం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి నీకు.